ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. మనం కొద్ది రోజులుగా వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి మొదటి వాల్యూమ్ అందులో కర్మయోగం చదువుతున్నాము. కర్మయోగం అయిపోయింది మొన్న. ఇప్పుడు ఈరోజు కర్మయోగంలో మనం చదివిన దాన్ని అన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అంటే స్వామీజీ మెయిన్గా ఏం చెప్పారు, మనకు ఎలా అర్థమైంది, దాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు కర్మ అనగానే రకరకాల అర్థాలు మనం చెప్పుకునేటప్పుడు. ఒకటి కర్మ అనగానే పని, కర్మఫలం అంటే కర్మఫలం అంటే మన యొక్క ఫేట్, మన విధి ఎలా ఉందో, నా కర్మ ఎలా ఉందో అని అంటాం కదా, అలా అన్నమాట. అలాగే కాజేషన్, కార్యకారణ సంబంధం కూడా మనం చేసిన ప్రతిదానికి ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి. ఈ ఉద్దేశంతో కూడా మనం కర్మని వాడతాం అన్నమాట. అలాగే ఇంకొకటి కర్మకాండ. కర్మకాండలు అంటే ఏంటి, మన పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తాం కదా, అవి కూడా కర్మ కిందే వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ కర్మ అనే పదానికి ఈ అర్థాలన్నింటిని కూడా మనం వాడతాం అన్నమాట. స్వామీజీ ముందుగా ఇందులో చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషి యొక్క లక్ష్యం ఏంటి, నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సంపాదించడం. జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఎక్కడుంది జ్ఞానం అంటే స్వామీజీ చెప్తారు, మనలోనే ఉంది. నాలెడ్జ్ ఈజ్ ఇన్హెరెంట్ అంటే ప్రతి మనిషి లోపలే జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని పొందడం అంటే ఏంటనమాట, పైన ఉన్నటువంటి పొరల్ని తొలగిస్తే జ్ఞానం అదే బయటకు వస్తుంది. ఆ పొరలు ఏంటవి, వాటిని అజ్ఞానం పొరలు అంటారు. అంటే మనం మొత్తం ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ ప్రకృతితోనూ ఇతర మనుషులతోనూ మనం అందరూ కూడా వ్యవహారం చేస్తున్నప్పుడు మనకు కొన్ని అనుభవాలు కలుగుతాయి, అవునా కదా. ఈ అనుభవాలన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అన్నమాట, కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాలు నేర్చుకోగలిగితే మనకేంటంటే లోపల ఉన్న నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. అంటే జీవితంలో మనకు చూడండి సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా కదా. మనం అందరూ ఎలా ప్రవర్తిస్తాం జీవితంలో, మొత్తం ఇదంతా కూడా రియల్, ఇదే సత్యము అన్న దాంతో మనం ప్రవర్తిస్తామా లేదా. ప్రతిదీ కూడా మనకున్న డబ్బులు కానీ ఆస్తులు కానీ ఇదే రియల్ అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం, అవునా కదా. దానినే యాక్చువల్గా అజ్ఞానము అంటారు. యాక్చువల్గా ఇందులో ఇది రియల్ అంటే ఎప్పుడు ఉంటుందా, ఉండదు కదా. యాక్చువల్గా ఎప్పుడు ఉండదు కాబట్టి ఇందులో రియాలిటీ లేదు, అవునా కదా. ఎప్పుడు ఉండేది ఏదో అదే సత్యము, దాన్ని తెలుసుకోవడమే మనకి నాలెడ్జ్ అనమాట. అదే ఏదైతే భగవంతుడు అంటాం దాన్నే భగవంతుడే సత్యం అని తెలుసుకోవడం మనకు జ్ఞానం. అది కాకుండా ఈ ప్రపంచమే సత్యం అని తెలుసుకోవడం అజ్ఞానం. సో ప్రతి మూమెంట్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మనకు తెలుస్తూ ఉంటుంది, అయ్యో ఈరోజు ఉండి మన ఆత్మీయులందరూ చనిపోతూ ఉంటారు, మనకున్న ఆస్తులన్నీ పోతూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అనమాట, ఇదంతా కూడా రియల్ కాదు అని ఒకసారి అనిపిస్తుంది. ఆ టైంలో మనకి ఏదైతే రియల్, ఏదైతే సత్యం ఉందో దాని గురించి మనం ఎక్కువ పాటుపడాలి అన్న లెసన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, నేర్చుకోము. ఒకసారి ఏదో ప్రాబ్లం వస్తుంది, మనం వదిలేసి మళ్ళీ అందులోనే పడిపోతూ ఉంటాం. ఎలా అనమాట, ఈ ప్రపంచంలో మంచి చెడు ఇలా వస్తూ ఉంటాయి, దాని నుంచి సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం చూడండి, రోజు కూడా కొంచెం కంఫర్ట్, కొంచెం సుఖం, తర్వాత దుఃఖం, ఇందులోనే మనం తిరుగుతూ ఉంటాం. యాక్చువల్గా శాశ్వతమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం కనిపెట్టగలిగితే మనకేంటంటే ఎప్పుడు కూడా మనం బ్లిస్ఫుల్గా జాయ్ఫుల్గా ఉండొచ్చు. ఇదన్నమాట సీక్రెట్. ఇది ఎలా వస్తుంది అన్నది మనం నేర్చుకుంటున్నాము. అంటే కేవలం ఈ ప్రపంచంలో అటు ఇటు తిరగకుండా శాశ్వతంగా మనం ఒక స్టేబుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. స్వామీజీ ఏం చెప్తారంటే, మనలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనలో ఏమున్నాయి, మన థింకింగ్ కెపాసిటీ ఉంది, ఇంకా ఫీల్ అయ్యే కెపాసిటీ ఉంది, అలాగే పని చేసే కెపాసిటీ ఉంది. ఈ కెపాసిటీస్ అన్నిటిని కూడా మనం ట్రైనప్ చేసుకుంటే, ఏదో కష్టాలు వచ్చినప్పుడే మనం భగవంతుడి గురించి తెలుసుకుందాము అని అనుకోవడం కాదు. నిజంగా ఎవరికైతే కొంచెం వివేకం ఉందో ముందు నుంచే కూడా మనం ఏది శాశ్వతమైన వస్తువు ఈ ప్రపంచంలో అది తెలుసుకొని మనం ప్రపంచంలోకి వెళ్తే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ రకమైన కష్టం వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం. మన హెల్త్ పాడైపోతుంది, లేకపోతే మన కొన్ని డబ్బులు అవన్నీ పోవచ్చు, ఇలా రకరకాల కష్టాలు వస్తాయి. కానీ ఒక్కసారి నువ్వు శాశ్వతమైన దాన్ని నువ్వు పట్టుకుంటే తర్వాత నువ్వు ప్రపంచంలోకి వెళ్ళినా నువ్వు
హాయిగా ఉండొచ్చు అనమాట. రామకృష్ణ పరమహంస అదే చెప్తారు. ముందుగా నువ్వు జ్ఞానాన్ని సేకరించు, ఏంటి ప్రపంచంలో సత్యము అన్నది. అప్పుడు నువ్వు ప్రపంచంలోకి వెళ్ళు, అది తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు హాయిగా జీవించవచ్చు. లేకపోతే అక్కడ ఉన్న భ్రాంతిలోనే పడిపోయి అందులోనే కొట్టుకుపోతావు అనమాట. ఇది ఇక్కడ చెప్పింది. సో మనకేంటి, స్వామీజీ రకరకాల మార్గాలు చెప్పారు. ఒకటి, మన ఆలోచన ద్వారా ఈ ప్రపంచంలో ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోవడానికి మన ఆలోచన ద్వారా చేస్తే దాన్ని జ్ఞానయోగం అంటారు. అలా అక్కడ భగవంతుడు ఒక ఆకారం ఉంది, ఆ భగవంతుని మనం సేవిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, మీరు ఇప్పుడు వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, ఇట్లా ఒక ఆకారం, మనం ఎవరైతే అవతార పురుషులు ఉన్నారో వాళ్ళని ఆరాధిస్తూ మనకి ఏది వచ్చినా సరే వాళ్ళకే సమర్పిస్తూ అలా వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడాన్ని భక్తి యోగం అంటారు. మనం ఏ పని చేసినా మనం భగవంతుని తలుచుకోవడం, ఏ కష్టం వచ్చినా ఆయనకి చెప్పుకోవడం, ఇలా చేస్తూ ఉండడాన్ని ఏమంటారు, భక్తి యోగం అంటారు. అంటే భక్తి ద్వారా, ప్రేమ ద్వారా మనం భగవంతునితో కాంటాక్ట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పింది ఇక్కడ ఏంటి, కర్మయోగం. అంటే పని ద్వారా మనం భగవంతుడిని ఎలా చేరుకోవచ్చు అది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. ఇందులో మనకు మొత్తం 8 లెక్చర్స్ చెప్పారు కదా, ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. చెప్పగలరు ఎవరైనా 8 లెక్చర్స్? మొట్టమొదటి ఏంటంటే కర్మ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ క్యారెక్టర్. అంటే మనం చేసే పని మన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో ఎలా సహాయం చేస్తుంది అన్నది మొదటి లెక్చర్లో చెప్తున్నారు. రెండవది ఏంటి, ఈచ్ ఈజ్ గ్రేట్ ఇన్ హిజ్ ఓన్ ప్లేస్. అంటే ప్రతి వాళ్ళు కూడా ఎవరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్ళే. వీళ్ళు ఎక్కువ గొప్ప, వీళ్ళు తక్కువ గొప్ప అని అనుకోకూడదు, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు స్వామీజీ. హెచ్చు తగ్గులు మనం చూడకూడదు ఎప్పుడు కూడా. రెండవది. ఇంకా మూడవది ఏంటి, సీక్రెట్ ఆఫ్ వర్క్. అంటే కర్మ యొక్క రహస్యం. పనిని ఏ విధంగా చేస్తే మనం ఆనందంగా చేయగలమో దానిని పని యొక్క రహస్యం అని చెప్తారనమాట. ఆ తర్వాత నాలుగవది, వాట్ ఈజ్ డ్యూటీ. జీవితంలో మన బాధ్యత ఏమిటి అన్నది నాలుగవది. అంటే ఏది చేయాల్సిన పని ఏంటి అన్నది నాలుగవది. తర్వాత ఐదవది, వీ హెల్ప్ అవర్ సెల్వ్స్ నాట్ ద వరల్డ్. అంటే మనం ఎవరికైనా సహాయం చేస్తున్నాం అనుకోండి, యాక్చువల్గా వాళ్ళకేదో మేము సహాయం చేస్తున్నాము, వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అని భావన రాకూడదు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనకే సహాయం చేసుకుంటున్నాము అన్నది. తర్వాత ఆరవది ఏంటంటే, నాన్ అటాచ్మెంట్ ఈజ్ టోటల్ సెల్ఫ్ అబ్నిగేషన్. ఇప్పుడు సీక్రెట్ ఆఫ్ వర్క్ చెప్పారు కదా ఇందాక, ఆ సీక్రెట్ ఆఫ్ వర్క్లో ఏంటంటే మనం అటాచ్మెంట్ లేకుండా పని చేస్తే దాని ద్వారా మనము ఆనందాన్ని పొందగలమని స్వామీజీ చెప్తారు అందులో. మరి అటాచ్మెంట్ లేకుండా అంటే నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి అంటే, మనల్ని మనం మర్చిపోయి ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు నెమ్మదిగా మనం చేసే పని భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది. ఎంతసేపు నేను నా గురించి ఆలోచిస్తాను కదా ఎప్పుడు కూడా, అలా కాకుండా కొంచెం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం ద్వారా మనము భగవంతుడికి దగ్గర అవుతాము అని చెప్తున్నారు. తర్వాత 7వ లెక్చర్లో ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటే ఏంటి, మనం బంధించబడి ఉన్నాం, ఇది లేకపోతే ఉండలేము, అది లేకపోతే ఉండలేము, ఇలాగే దాని బాండేజ్లో ఉన్నాం కాబట్టి మనం యాక్చువల్గా ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఎక్కడుంది, నాలెడ్జ్లో ఫ్రీడమ్ ఉంది. నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది నీకు? ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఏంటి, కేవలం ఈ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవి కాదు. నాలెడ్జ్ అంటే ఏంటి, అల్టిమేట్ ట్రూత్ ఏంటి, అసలు ఈ ప్రపంచంలో సత్యం ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అది తెలుసుకోవడం అనేది నాలెడ్జ్ అనమాట. ఆ నాలెడ్జ్ రావడం ద్వారా మనము ఎప్పుడు వస్తుంది, అది మనం అన్సెల్ఫిష్గా ఉన్నప్పుడే. మనము ఈ లిమిటెడ్ బీయింగ్ని ఎప్పుడైతే మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడే మనము ఎక్స్పాండ్ అవుతాం. అప్పుడు అన్సెల్ఫిష్గా ఎప్పుడు తయారవుతావో నీకు భగవంతుని గురించి నాలెడ్జ్ తెలుస్తుంది. అందుకే అందరికీ సహాయం చేయండి అని చెప్తారు. ఎందుకంటే అది మనకే అనమాట. మనం ఏమిటంటే విశాలం అవుతుంది. లేకపోతే ఎంతసేపు నేను, నా కుటుంబం, లేకపోతే మా రిలేటివ్స్ వాళ్ళే ఎంతసేపు అని చూస్తాం కదా, అట్లా నీ మైండ్ లిమిటెడ్ అయిపోతుంది అన్నమాట. మైండ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో దట్ ఈస్ గాడ్. సో స్వామీజీ ఏం చెప్తున్నారు, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్ అని చెప్తున్నారు. తర్వాత 8వ లెక్చర్లో ద ఐడియల్ ఆఫ్ కర్మయోగం యొక్క ఆదర్శం ఏంటి అంటే, నిజంగా ఇలాగ అందరూ కూడా అన్సెల్ఫిష్గా ఉండగలరా? నిస్వార్థంగా ఎంతమంది ఉంటారు అలాగా? నిజంగా ఉంటారా ప్రపంచంలో? ఇది సాధ్యమా అలా ఉండడం? ఎందుకు మనం ఉండలేకపోతున్నాం కాబట్టి ఎవరైనా ఉండగలరా అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. అటువంటి వాళ్ళని బుద్ధుడిని మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు స్వామి వివేకానంద. అలాగే స్వామీజీ లైఫ్ కూడా అంతే కదా, ఆయన ఏ పనైనా ఆయన గురించి చేసుకున్నారా? చేసుకోలేదు. ఇలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ముందు మనం పెట్టుకుంటే ఇది సాధ్యమే అన్నది మనకు అర్థమవుతుంది. మనం అందరం 99% మనం చేయలేకపోతున్నాం, మన గురించి ఆలోచించుకుంటున్నాం మనం.
మన గురించి స్వార్థంగా ఆలోచిస్తున్నాం అని చెప్పి ఇది సాధ్యం కాదు అనుకోకూడదు. గొప్పవాళ్ళు నిజంగా సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎప్పటికీ సాధ్యమే. సో పనిని ఈ విధంగా మనం చేస్తే మనము పని ద్వారా హయ్యెస్ట్ రియలైజేషన్, జీవితంలో అత్యున్నతమైనటువంటి అనుభూతిని మనం పొందవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పనిని మనం ఈ విధంగా మలుచుకోవాలంటే కొన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. అవి నేను ఒక్కొక్కటి చెప్తున్నాను, వినండి. ప్రతి పని కూడా పవిత్రమైనదే. ప్రతి పని కూడా పవిత్రమైనది. మనం ఏమనుకుంటాం సాధారణంగా, గొప్ప గొప్ప పనులు కొన్ని అనుకుంటాము, కొన్ని తక్కువ అనుకుంటాం. ఇప్పుడు ఇల్లు ఊడవడం, గిన్నెలు కడగడం అంటే తక్కువ పని అనుకుంటాం. అలాగే పెద్ద పెద్ద ఆఫీసులో కూర్చొని పని చేయడం అంటే గొప్ప పని అనుకుంటాం. ఫస్ట్ కర్మయోగం తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పని కూడా పవిత్రమైనదే. ఏ పని కూడా గొప్పది తక్కువది అని లేదు. నువ్వు చేసే భావంలోనే పనికి గొప్పతనం వస్తుంది తప్ప ఆ పని తక్కువ ఎక్కువ అన్నది ఎప్పుడు కూడా లేదు. ఒక చెప్పులు కుట్టేవాళ్ళు నువ్వు ఇచ్చిన చెప్పుని చాలా చక్కగా కాన్సన్ట్రేషన్తో మంచి థ్రెడ్ వేసి కుట్టారనుకో, మీరు ఎప్పుడు ఎన్ని రోజులు వాడుకున్నా తెగలేదనుకో, అది గ్రేట్ అనమాట. అంతేగాని అక్కడ కూర్చుని ఒక మినిస్టర్స్ సగం సగం లంచాలు తీసుకొని ఒకరికి ఒకలాగా చేస్తున్నారు. అప్పుడు ఎంత పెద్ద పని అయినా అది చాలా నీచమైంది. ఎందుకంటే దాని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే యాటిట్యూడ్తో ఎవరైనా పని చేస్తేనే అది గొప్ప పని. అంతే తప్ప ఎంత హై లెవెల్లో ఉంది అది మాత్రం ఇంపార్టెన్స్ కాదు. సో ప్రతి పని కూడా పవిత్రమైనదే. మనం చేసే యాటిట్యూడ్ని బట్టి పనికి విలువ వస్తుంది తప్ప పనికి దానికదే ఎప్పుడు కూడా గొప్ప తక్కువ అన్నది లేదనమాట. తర్వాత మనం పని చేసేటప్పుడు చిన్న చిన్న పనులు నెగ్లెక్ట్ చేస్తాం, పెద్ద పెద్ద పనులు అయితే బాగా చేస్తాం. చిన్న చిన్న పనులు, ఇప్పుడు బెంచ్ ఇక్కడ నుంచి జరపమని చెప్పాం అనుకోండి, ఆ బెంచ్ని జరపడమే రకరకాలుగా చేయొచ్చు. బాగా శబ్దం వచ్చి చేయొచ్చు, నెమ్మదిగా అక్కడ నుంచి తీసి పెట్టచ్చు. సో ఈ చిన్న చిన్న పనుల్లోనే మన యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. చిన్న చిన్న పనుల్లో ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడనప్పుడు ఏదైతే పని చేస్తామో అదే మన యొక్క వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపిస్తుంది అనమాట. అందరూ ఉన్నప్పుడు అందరి ముందు చాలా గొప్ప గొప్ప పనులు చేయొచ్చు నేను, కానీ చిన్న చిన్న పనులు నేను సరిగా చేయలేదనుకోండి, అది సరికాదు. సో ప్రతి పనిని కూడా మనం శ్రద్ధతో చేయాలి. తర్వాత ఇప్పుడు మనం జీవితంలో మనం ఒక్కొక్కడు ఒక కండిషన్లో ఉన్నాం. నువ్వు ఒక కండిషన్లో ఉన్నావు, మీ స్థితి ఒకలాగా ఉంది, మీ కండిషన్ ఒకలా ఉంది, ఇంట్లో కాదు లేదా మీ ఆరోగ్యం కాదు, ఏదైనా సరే. సో మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దానికి కారణం మనమే. ఒకప్పుడు మనం చేసుకున్న మంచి పని మనకి ఈరోజు మంచి పరిస్థితిని కలిగించింది. నేను చేసిన చెడ్డ పని ఇప్పుడు నాకు కష్టాలు వస్తున్నాయంటే ఆ చెడ్డ పని కారణంగా, నేను చేసిన పని కారణంగానే నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు కాకపోవచ్చు, అంత ముందు జన్మలో కావచ్చు. అందువల్ల నేను ఎలా ఉన్నాను అన్నదానికి ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం దోషం పెట్టకూడదు. నా పనికి, నేనుండే పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి. ఇప్పుడు నాకు ఇంకా మంచి ఫ్యూచర్లో నేను బాగుండాలనుకుంటే ఇప్పుడు నేను మంచి పనులు చేయాలి. అర్థమైందా? దీన్నే లా ఆఫ్ కాజేషన్ అంటారు. అంటే నేను ఏ పని చేస్తే ఆ ఫలితం నేను అనుభవించాలి. నేను ఎవరినో చాలా హింసించాను అనుకోండి, ఎప్పుడైనా ఆ హింసించిన దానికి ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు నేను అనుభవించి తీరాల్సిందే, దానికి అసలు తిరుగులేదు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారనమాట. అందుకని మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనల్లో కానీ, మాటల్లో కానీ, మన పనులతో కానీ ఎదుటి వాళ్ళని మనం కష్టపెట్టకూడదు. కష్టపెడితే మనం దాన్ని ఒకసారి అనుభవించి తీరాల్సిందే. అలాగే ఇప్పుడు మనం కష్టపడుతున్నాము అంటే ఎప్పుడో మనం చేసిన తప్పు పని వల్ల చేస్తున్నాం కాబట్టి మనం ఈ ముహూర్తంలో, ఈ క్షణంలో మనం సరిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కర్మయోగం అంటే ఏమి పని చేయకుండా కూర్చోవడం కాదు, పని ఎప్పుడు చేస్తూ ఉండాలి. చేతులతోనూ, కాళ్ళతోనూ, కళ్ళతోనూ అన్నితో పని చేస్తూ ఉండాలి. ఇంటెన్స్ వర్క్ అనమాట. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. బద్ధకం అనేది మంచిది కాదు అసలు. ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. కానీ మనసులో ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. మనసులో టెన్షన్ ఇవన్నీ ఉండకూడదు. కర్మయోగం యొక్క లక్ష్యం ఏంటంటే ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఖాళీగా కూర్చోకూడదు, కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ ప్రశాంతత? ఎప్పుడు వస్తుంది ప్రశాంతత? అంటే దాని ఫలితం ఎలా ఉంటుందని మనం ఆశించకుండా కేవలం పనిని నేను బాగా చేయాలి, ఈ పని చేయడం వల్ల నాకు లోపల మంచి జరుగుతుంది, అంటే నా యొక్క వ్యక్తిత్వం ఉన్నతంగా తయారవుతుంది ఈ పని ద్వారా.
అనుకోవాలి తప్ప దీనివల్ల నాకు ఇది వస్తుంది అది వస్తుంది, అది రాకపోతే చేయని, ఇది వస్తే చేస్తాను, ఇలా లోపల ఎప్పుడైతే ఉందో మనకు రెస్ట్లెస్గా ఉంటుంది మైండ్. అందువల్ల ఏంటంటే నాన్ అటాచ్మెంట్ అంటారు దీన్నే. మనం ఏం చేయాలి, ఫలితం పైన మనం మనసు పెట్టుకోకూడదు, పని చేసే పని పైన శ్రద్ధను చూపించాలి. ఇలా చూపిస్తే మనకి ఏమవుతుంది, నాన్ అటాచ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవునా కదా, మీరు టెస్ట్ చేసి చూసుకోండి లైఫ్లో, ఇది అర్థమవుతుంది మనకి. అలాగే మనము నిస్వార్థంగా ఉన్నప్పుడు మనకు ప్రశాంతంగా ఉంటుంది మనసు. దానివల్ల మనకు భగవంతుని యొక్క తత్వం అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల అన్సెల్ఫిష్నెస్ అన్నది భగవంతుడితో సమానము అని స్వామీజీ చెప్తున్నారు. తర్వాత ఎవరికైనా మనం హెల్ప్ చేస్తాం కదా, ఎవరికైనా తిండి లేని వాళ్ళకి మనం భోజనం పెడతాము, డబ్బులు లేని వాళ్ళకి చదువుకోవడానికి డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఇస్తాము, ఇలా రకరకాల హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ వీటన్నిటిలో కూడా గొప్ప హెల్ప్ ఏది, స్పిరిచువల్ హెల్ప్. ఆధ్యాత్మికంగా మనం ఎవరికైనా సహాయం చేస్తే అది ఎక్కువ హెల్ప్ అనమాట. ఎందుకు చెప్తున్నారు, నీకు మామూలుగా ఆకలేస్తుంది, నీకు అన్నం పెట్టాను, కొంతసేపు తృప్తిగా ఉన్నావు నువ్వు, తర్వాత మళ్ళీ ఆకలేస్తుందా లేదా? అంటే నువ్వు ప్రపంచంలో నీకు ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. అందరినీ ఎప్పుడూ మనం ఆనందంగా ఉంచలేం. ఒక పక్క నుంచి సహాయం చేస్తే ఇంకో పక్క నుంచి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు నీకు మ్యాథ్స్లో నీకు సరిగా డల్గా ఉన్నావని చెప్పి నీకు అది చూపిస్తాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లో నీకు మళ్ళీ డల్ అవుతావు, అక్కడ మళ్ళీ హెల్ప్ కావాలి. ఇలా ప్రతి మనిషికి కూడా కావాల్సిన అవసరాలు అలా పెరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంత చేసినా సరే ఎవరికి కూడా సంపూర్ణంగా నువ్వు ఆనందంగా ఉంచలేవు. ప్రతి వాళ్ళని కూడా ఏదో కొంత సహాయం చేస్తావు. అలాగే ఇప్పుడు ఇంటలెక్చువల్ హెల్ప్ అనుకున్నాము, విద్యాదానం అనుకున్నాము, అన్నదానం అనుకున్నాము. కానీ ఆధ్యాత్మికంగా దానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక దానం అంటే నిన్ను ఈ ప్రపంచం పైన ఆధారపడి లేకుండా ఏదైతే శాశ్వతంగా ఉందో దానిపైన ఆధారపడేటట్లు చేస్తుందన్నమాట ఆధ్యాత్మికంగా చేసే సహాయం. మీ ప్రపంచమే సర్వస్వం అనుకుంటారు. మీరు సర్వస్వం అనుకుంటే మీకు తప్పు. ఎందుకంటే ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది, రెండూ ఉన్నాయి. అది ఎప్పటికీ మార్చలేరు మీరు. ఒకటి కావాలనుకుంటే రెండోది అనుభవించి తీరాల్సిందే ప్రతిదానికి కూడా ప్రపంచంలో. అందువల్ల అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు మారని దానిని పట్టుకోవాలి. అంటే ఆధ్యాత్మిక సహాయం అంటే ఏంటి, ఎప్పుడూ మారని ఒక వస్తువు ఉంది మీలో, ఉంది, ఆ వస్తువుపైన మిమ్మల్ని ఆధారపడేటట్లు చేస్తుందన్నమాట. అందువల్ల స్పిరిచువల్ హెల్ప్ అనేది గొప్ప హెల్ప్. అవునా కదా, ఎవరైనా చెప్తారా లేదా? కరెక్టా నేను చెప్పింది? కరెక్టేనా? అంటే మీరు బయట ప్రపంచం మీద వాటి మీద ఆధారపడకుండా ఒక శాశ్వతమైన దానిపైన ఆధారపడేటట్టు చేస్తుంది ఆధ్యాత్మిక సహాయం అంటే. అందువల్ల అది బెస్ట్ హెల్ప్, అది స్వామీజీ చెప్తున్నారు. అలాగే బయట వాళ్ళకి మనం సహాయం చేస్తాం. ఇప్పుడే అనుకున్నాం కదా, ఎవరికైనా అన్నం లేకపోతే అన్నం పెడతాము, విద్య లేకపోతే విద్యను అందిస్తాము. అయితే అందించేటప్పుడు వాళ్ళు నీ సహాయాన్ని కోరుకుంటున్నారు, నీ సహాయం లేకపోతే వాళ్ళు ఉండలేరు అనుకోకూడదు. వాళ్ళకి సహాయం నువ్వు ఎందుకు చేస్తున్నావు? నిన్ను నువ్వు గొప్పగా తయారు చేసుకోవడానికి, నీ మనసుని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి. అది గుర్తుపెట్టుకోవాలి తప్ప వాళ్ళందరికీ నేను ఇంత హెల్ప్ చేశాను, అంత హెల్ప్ చేశాను, వాళ్ళందరూ కూడా నా మాట వినాలి, ఇట్లా మనం సుపీరియర్గా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకి అది రాసిపెట్టుంది. నువ్వు చేసే సహాయము వాళ్ళ కర్మ, వాళ్ళకి అది రాసిపెట్టుంది. అందుకు నువ్వు చేస్తున్నావు తప్ప నువ్వేదో గొప్పగా చేస్తున్నావు అని కాదు. నువ్వు వాళ్ళకి సహాయం చేయడం నీ యొక్క కర్మ, నీ యొక్క అది స్వభావం కావాలి అది అని చెప్తారనమాట స్వామీజీ ఎప్పుడు కూడా. సహాయం ఎప్పుడు మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎవరికైతే మనం సహాయం చేస్తున్నామో మనకు సహాయం చేసుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. అసలు ప్రపంచంలో ఎవరు పేదవాళ్ళే లేరనుకోండి, నీ యొక్క గొప్పతనం, నీ యొక్క భావం, వాళ్ళ పట్ల నీ ఫీలింగు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం? లోపల నీ మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎదుటి వాళ్ళు మనకు సహాయం చేశారు. ఇప్పుడు ఎవరికైనా మీకు తోటి విద్యార్థి, మీ ఫ్రెండ్ ఉన్నాడు, తను కొంచెం డల్గా ఉన్నాడు ఒక సబ్జెక్ట్లో, మీరు ఒక 2 గంటలు కూర్చొని అతనికి హెల్ప్ చేశారనుకోండి, నీకు ఎంత ఆనందం కలుగుతుంది ఎవరికైనా హెల్ప్ చేస్తే. ఆ ఆనందం ఎలా వస్తుంది అన్నమాట, ఎదుటి వాళ్ళకి చేయడం వల్ల మనకు ఆనందం వస్తుంది. వాళ్ళకి సహాయం చేసే అవకాశాన్ని వాళ్ళు నీకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నువ్వు కృతజ్ఞతలుగా ఉండాలి. అంతేకాని నువ్వు సుపీరియర్గా ఫీల్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్వామీజీ చెప్తారు, ఎక్కడ మనకు కనిపించదు అనమాట. ఇప్పుడు కూడా ఎవరికైతే సహాయం చేస్తున్నావో వాళ్ళకు నువ్వు గ్రేట్ఫుల్గా ఉండాలి, అది స్వామీజీ చెప్తారు. అలాగే కొన్ని విషయాలను ఈ కర్మయోగం అర్థం చేసుకోవాలంటే కొన్ని మనము అధ్యయనం చేయాలి. అదేంటంటే చూడండి, మనలో 3 గుణాలు ఉన్నాయి, చాలామందికి తెలుసు. సత్వ,
రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాల కలయిక, మొత్తం ప్రపంచమంతా కూడా 3 గుణాల కలయిక. తమస్సు అంటే ఏంటి? బద్ధకం, లేజినెస్. రజస్ అంటే బాగా ఉత్సాహంగా ఉండడం, అంటే ఎప్పుడు ఇంక పని చేస్తూ ఉండడం. అట్లాగే సత్వగుణం అంటే కామ్నెస్, మనసు ప్రశాంతంగా ఉండడం, బయట పని చేస్తున్నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం. ఈ 3 కూడా మన అందరిలోనూ ఉంటాయి. మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, నేను చెప్పేది అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ గుణం ప్రభావం ఎక్కువగా ఉంది మీలో? సత్వగుణం ప్రభావం ఎక్కువగా ఉంది. మీరు ఆడుతున్నారు బయట ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి, రజోగుణం ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాని ఎర్లీ మార్నింగ్ ఏ గుణం ఎక్కువగా ఉంటుంది? లేవాలంటే బద్ధకం. అప్పుడు తమో గుణం. అంటే ఇవి మూడు కూడా ఎప్పుడు కంటిన్యూస్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలి మనం. అంటే చూడండి, ఈ తమో గుణాన్ని ముందు అధిగమించాలి. కర్మయోగంలో తమో గుణాన్ని ఫస్ట్ అధిగమించాలి రజోగుణంతో. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి, ఎప్పుడు అలా పడుకుని ఉండకుండా పని చేయాలి. దానిని అధిగమించాలి, యాక్టివిటీని అధిగమించాలి కామ్నెస్ ద్వారా, మనసును ప్రశాంతంగా చేసుకోవడం ద్వారా అధిగమించాలి. అంటే ఈ మూడింటిని అర్థం చేసుకుంటేనే మనము కర్మను సరిగా చేయగలుగుతాము. అదొకటి. అలాగే ప్రతి పని అంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మన శరీరం ద్వారా చేసేది, మనస్సు ద్వారా చేసేది, నోటి ద్వారా చేసేది. కాయేన మనస వాచ అంటారు. ఇవి 3 రకాలు ఉన్నాయి కదా కర్మలు. మనం ఏది చేసినా సరే దాని యొక్క ప్రభావం, ఒక మార్క్ మన మైండ్ మీద పడుతుంది. ఏ పని చేసినా సరే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, నేను ఏదైతే చెప్తున్నానో మీకు లోపలికి వెళ్ళి ఏమవుతుంది? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా లోపలికి వెళ్ళి ఇంప్రెషన్ పడుతుంది. నేను చెప్పిన పాయింట్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్క రకంగా చెప్తారు. అంటే మీ యొక్క యాక్టివిటీని బట్టి, మీ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి ఆ పాయింట్, ఏ పాయింట్ని తీసుకుంటున్నారు, ఎన్ని పాయింట్స్ లోపల తీసుకుంటున్నారు, అది ఎక్కడికి వెళ్తున్నాయి అన్నమాట, అక్కడ ఇంప్రెషన్ పడుతుంది మీ మైండ్ పైన. దాన్ని సంస్కారం అంటారు. ఇది కర్మయోగం మనం అర్థం చేసుకోవాలి అంటే ఎలాగ మనం చేసే పనులు మన మైండ్ పైన ఇంప్రెషన్ కలిగిస్తాయి. మనం దేనిపైన ఎక్కువ మనసు పెడతామో అది వెళ్ళి అక్కడ లోపల ఇంప్రెషన్ ఇస్తుంది. సపోజ్ నీకు క్రికెట్ ఇష్టం అనుకోండి. క్రికెట్ ఇష్టం అంటే మీకు క్రికెట్ చూసినప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయి. ఎవరు ఎన్ని వికెట్స్ వేశారు, ఎన్ని రన్స్ చేశారు అన్నీ గుర్తుపెట్టుకుంటారు క్రికెట్ ఇష్టం ఉన్నవాళ్ళు. వేరే వాళ్ళకి ఫిల్మ్స్ ఇష్టం అనుకోండి, ఫిల్మ్లు అసలు మర్చిపోరు, ఏ సీన్ తర్వాత ఏది వస్తుంది అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. కొంతమందికి ఈ క్లాస్ ఇష్టం అనుకోండి, మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ సంస్కారాలు ఎక్కువ పడతాయి మీకు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద అటెన్షన్ ఎక్కువ వెళ్తుంది, దాని మీద దృష్టి ఎక్కువ వెళ్తుంది. ఆ దృష్టి దేని మీదకి ఎక్కువ వెళ్ళిందో అది మనసు మీద ఇంప్రెషన్ని కలుగు చేస్తుంది. సో ఈ మెకానిజంని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? చెడు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు వెళ్లకుండా ఉంటాం. చెడు సంస్కారాన్ని ఏవైతే కలిగిస్తాయో వాటి వద్దకు వెళ్లకుండా ఉంటాం అన్నమాట, ఈ మెకానిజం తెలిస్తే. లేకపోతే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. దాని ప్రభావం లోపల చాలా సూక్ష్మంగా పడుతుంది కాబట్టి మనం అంతా కేర్లెస్గా ఉంటాం. కానీ తెలిసిందనుకోండి, దీనివల్ల నాకు ఇది వస్తుంది, ఈ లోపలికి వెళ్ళి లోపల ఇంప్రెషన్ పడుతుంది అని ఎప్పుడైతే తెలిసిందో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, మంచిగా మన క్యారెక్టర్ని మలుచుకుంటాం. అవునా కదా? అందువల్ల ఈ సంస్కారాల గురించి తెలియాలి. తర్వాత మనం చేసే ప్రతి పని కూడా మనకు ప్రభావాన్ని మనం అనుభవించి తీరాలి, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు నేను ఒక చెడ్డ పని నేను చేయలేను. ఇప్పుడు నేను చేసిన దానికి నేను అనుభవించాలి అని నాకు కరెక్ట్గా తెలిసిందనుకో, అప్పుడు ఏం చేస్తాను? జాగ్రత్తగా ఉంటాం. అవునా కదా? అదేంటంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట. కానీ ఈ కర్మ సిద్ధాంతం అంటారు దాన్ని. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన కర్మ అంతా కూడా సుఖదుఖంలాగా నీ వెనక ఇప్పుడు నిలవ ఉంటుంది, అది వచ్చి నిన్ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఇప్పుడు ఇంత వేడిగా ఉంది కదా ఇక్కడ, ఈ కష్టాన్ని మీరు అనుభవించాలి, మీరు ప్రారంభంలో ఉందన్నమాట ఈ క్లాస్లో. అర్థమైందా? ఇక్కడ ఇంత వేడిగా ఉంది, సరైన ఫ్యాన్ రావట్లేదు, ఈ కష్టాన్ని అనుభవించాలని మన ప్రారంభంలో ఉన్నట్లే. మనం అనుభవించే కష్ట సుఖాలన్నీ కూడా మనం చేసిన దాని ఫలితం అన్నమాట. అందువల్ల కర్మ సిద్ధాంతం అనేది కొంచెం సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చాలా విషయాలు జీవితంలో మనకు అర్థమవుతాయి. అదొకటి. తర్వాత మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటి? డ్యూటీ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. డ్యూటీ అంటే ఏంటి? మీకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులను మనం చేయాలి. అవునా కదా? ఇంట్లో సపోజ్ ఎవరికైనా ఒంట్లో బాగుండలేదు, బాగుండకపోతే నీకు ఆడుకోవాలనుంది ఇప్పుడు, కానీ
నువ్వు అక్కడ నీ బాధ్యత ఏంటి, ఇంట్లో వాళ్ళు నీకు రోజు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం కదా మనం, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలా వద్దా? సో అక్కడ మన డ్యూటీ అంటే ఏంటి, మనకు నచ్చకపోవచ్చు, కానీ కొన్ని పనులు మనం జీవితంలో చెయ్యాలి, అవి డ్యూటీ అంటారు. అందుకని డ్యూటీ ఎప్పుడు కూడా స్వీట్గా ఉండదు. మనకు మనసుకు నచ్చిన పనులు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది, కానీ మనకు కష్టపడి చేయాలంటే అది మనం ఇష్టపడము. కానీ డ్యూటీ ఎప్పుడు మనకు ఆనందంగా అనిపిస్తుంది, మన లోపల ప్రేమ ఉన్నప్పుడు. మీ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి ఏదైనా హెల్ప్ చేయాలి. ఇప్పుడు నీకు ఆడుకోవాలని ఉంది, కానీ తమ్ముడికి ఏదైనా చెప్పాలి, మ్యాథమెటిక్స్ చెప్పాలనుకున్నారనుకోండి, మీరు అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళాలని అనిపిస్తుంది బయటికి, కానీ ఇక్కడ తమ్ముడి మీద ప్రేమతో నువ్వేం చేస్తున్నావు, ఆ డ్యూటీని ఆనందంగా చేస్తున్నావు. అంటే ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ డ్యూటీ అన్నది మనము ఆనందంగా చేస్తాము. ఆ ప్రేమ లేకపోతే ఏమవుతుందనమాట, బరువుగా అనిపిస్తుంది. మనం ఏ పని చేయాలన్నా సరే చాలా భారంగా అనిపిస్తుంది, ఏడ్చుకుంటూ చేస్తాం. ఇంట్లో వాళ్ళకి, అమ్మకి వాళ్ళకి చేసినట్లుగా బయట వాళ్ళకి చేయలేకపోవచ్చు మనం, అవునా కదా? సో అందువల్ల డ్యూటీ ఎప్పుడు కూడా ఎక్కడైతే ప్రేమ ఉందో అది లోపల ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ లేకుండా మనము డ్యూటీని ఆనందంగా చేయలేము, ఒకటి. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పినాను, మొత్తం ఈ ప్రపంచంలో అంతా కూడా అందరూ ఒకేలా ఉండరు, అంతా ఒకేలా ఉండదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ప్రతి వాళ్ళని కూడా మనకులాగా మార్చేయాలని అనుకోకూడదు. ఎవరికి వాళ్ళని వాళ్ళ ప్లేస్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వాళ్ళని కూడా ఒకే దాంట్లోకి మార్చేయాలనుకుంటే అది చాలా తప్పు అనమాట. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకోవాలనుకుంటే నీ స్థానంలో ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తానని అర్థం చేసుకుని నేను అర్థం చేసుకోవాలి తప్ప నేను ఎలా ఉంటే నాకులాగే నువ్వు ఉండాలని అనుకోకూడదు ఎవరిని కూడా. వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, సపోజ్ ఎవరైనా అలా బిహేవ్ చేస్తుంటే అయ్యో వీళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే అలా చేసి ఉండేవారంటే నీకు ఏమవుతుంది, ఇప్పుడు అండర్స్టాండింగ్ పెరుగుతుంది, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవు నువ్వు. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అంటే ప్రతి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు అంచనా వేయాలి తప్ప నీ స్టాండర్డ్లో అందరూ ఉండాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు. అది అలా అయితే ఏమవుతుందంటే నీ రిలేషన్స్ ఏమవుతాయి, అప్పుడు మంచిగా అవుతాయి. అదే పరిస్థితిలో ఉంటే నేను కూడా అలా బిహేవ్ చేసి ఉండేదాన్నేమో అని అనిపిస్తుంది నాకు, అవునా కదా? అందువల్ల ఎప్పుడూ కూడా చాలా డైవర్సిటీ, మనుషులందరూ కూడా డిఫరెంట్గా ఉంటారు, అందరూ ఒకేలా ఎప్పుడూ ఉండరు. అది ఎవరి వాళ్ళని వాళ్ళ స్థానంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే ఇంకొకటి, మనం మాట్లాడతాం కదా, మన మాటకు మన భావానికి రెండింటికి కూడా సంబంధం ఉంటుంది, అవునా కదా? ఈ మాటలకి ఎంత పవర్ ఉంటుంది. సపోజ్ నేను ఒక గట్టిగా తిట్టాను అనుకో, నేను తిట్టిన తిట్టు మీకు దగ్గరికి ఎక్కడ మీ మనసులోకి వెళ్ళి మీ మనసులో ఎన్ని రకాల రియాక్షన్స్ కలిగిస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని నేను కొంచెం ప్రశంసించి మిమ్మల్ని మంచి మాటలతో ఏమైనా అంటే నేను చెప్పిన మాటలు మీకు చాలా బలాన్ని ఇస్తాయి. స్వామీజీ అంటారు ఒక చిన్న మాటలోనే ఎంత పవర్ ఉందో చూడండి. అందుకనే పవర్ ఆఫ్ ద వర్డ్స్, పవర్ ఆఫ్ ద థాట్స్, ఈ థాట్స్ వర్డ్స్కు ఉన్న పవర్ని మనం సరిగా యూటిలైజ్ చేసుకోవాలి కర్మయోగంలో. ఒక పెద్ద సమస్యలు ఒక చిన్న మాట ద్వారా తీరిపోవచ్చు, లేకపోతే ఎంతో చక్కగా ఉన్న పరిస్థితి చిన్న మాట ద్వారా అది డిస్టర్బ్ అయిపోవచ్చు. సో మాటలకి ఇంత శక్తి ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మాటలు వృధా చేయకూడదు. మాటల్ని ఎలా డిసిప్లిన్గా మనం మాట్లాడాలి అన్నది మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది, మనకు చాలా స్మూత్ అవుతాయి అన్నమాట మన రిలేషన్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మంచి చెడు అన్నది ఎప్పుడు కూడా మనం నిర్ణయించలేము. స్వామీజీ చెప్పారు ఇది మంచి ఇది చెడు అని చెప్పలేము. ఎందుకని, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మంచి అయితే వేరే వాళ్ళకి చెడు అవుతుంది. ఏది కూడా అబ్సల్యూట్లీ గుడ్ అని చెప్పలేము. అందువల్ల ఈ మంచి చెడు కూడా ఎప్పుడు కూడా రిలేటివే అన్నది మనం ఆలోచించాలన్నమాట. అది ఒక్కటి మనం చెప్పొచ్చు, ఏదైతే నిన్ను స్వార్థంగా తయారు చేస్తుందో అది చెడు లేకపోతే అధర్మం. అయితే ఏదైతే నిన్ను నిస్వార్థంగా తయారు చేస్తుందో అది మంచిది అనుకోవడం అంతే. కానీ ఇదే మంచిది, వీళ్ళు ఇదే చేయాలి అని చెప్పుకోవడం. ఉదాహరణకు చూడండి, మనకి ఇక్కడ బెంగాల్లో అందరూ కూడా అక్కడ చేపలు తింటారనమాట, వాళ్ళకేం తప్పు కాదు అది. కానీ ఇక్కడ మాత్రం మన నాన్ వెజ్ కొంతమంది తింటే అయ్యో అనుకుంటారు. ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద దోషం కింద చూస్తారు కొన్ని ఫ్యామిలీస్లో. కానీ అక్కడ మాత్రం అది అందరూ తీసుకుంటారు కాబట్టి తప్పు కాదు అది వాళ్ళకి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు నేను అసహించుకోకూడదు. వీళ్ళందరూ ఎలా తింటారు ఏంటి అని చెప్పి నేను అసహించుకోకూడదు. నాకు తప్పు కావచ్చు, అది నేను ఇష్టపడకపోవచ్చు. అలాగని చెప్పి వాళ్ళు కూడా నేను అదే దృష్టితో నేను చేసినట్లు చేయట్లేదని చెప్పి వాళ్ళు మనము
అసహించుకోకూడదు. ఎక్కువగా ఫారినర్స్ ఆ పని చేస్తూ ఉంటారు. వాళ్ళకిలాగా డ్రెస్ వేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. ఈవెన్ స్వామీజీని కూడా అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన వేరే రకంగా డ్రెస్ వేసుకున్నారు కదా, ఈ తలపాగా ఇవన్నీ కూడా ఆయన వెటకారంగా మాట్లాడేవారు, ఆయన బట్టలు పట్టుకుని లాగేవారు. స్వామీజీ అంటారు వాళ్ళ కల్చర్ చూడండి, జస్ట్ వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా డ్రెస్ వేసుకుంటే చాలు వాళ్ళు డిఫరెంట్గా చూస్తారనమాట. ఇది ఈ కల్చర్ మంచిది కాదు. వెరైటీని మనం ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎవరిది వాళ్ళు, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి మనము అలా చేయాలన్నమాట. ఇంకొక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్స్ ఉన్నాయి కదా, మన థాట్స్ ఒకళ్ళనొకళ్ళని ప్రభావితం చేస్తాయి. నేను ఒక మంచి ఆలోచన, కేవలం మాటలు మాత్రమే కాదు, ఒక మంచి ఆలోచన నేను ఆలోచించానంటే అది అందరిపైన ప్రభావం చూపిస్తుంది. అలాగే ఒక చెడు ఆలోచన నేను ఆలోచించానంటే అది కూడా చెడుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరు ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి అది ప్రభావితం చేస్తుంది. అందువల్ల మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉంటే అది నాకు మంచి చేస్తుంది, ఎదుటి వాళ్ళకి కూడా మంచి చేస్తుంది. సో ఇన్ని పాయింట్లు చెప్పారు చూడండి స్వామీజీ కర్మయోగంలో. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే కనుక మనం చేసే పని మనల్ని లిబరేట్ చేస్తుంది, మనకు ఫ్రీడమ్ని ఇస్తుంది అన్నమాట. బంధనంలో ఉండం. మనం ఏమీ ఆశించి మనం పని చేయకుండా చేసామనుకో, అందరికీ హెల్ప్ చేసామనుకోండి, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. బ్రాడ్ అవుతుందన్నమాట మైండ్ అనేది. సో ఇవి 8 లెక్చర్స్లో కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. ఇందులో స్టోరీస్ ఏమేమి చెప్పారనేది ఒకసారి తెలుసుకుందాం. స్టోరీస్, చక్కటి స్టోరీస్ చెప్పేవారు స్వామీజీ. ఫస్ట్ తెలుసు కదా, సన్యాసి అండ్ హౌస్ హోల్డర్. ఒక రాజ్యంలో ఒక రాజు ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు, సన్యాసులు గొప్పవాళ్ళ లేకపోతే గృహస్థులు గొప్పవాళ్ళని సన్యాసులను అడిగేవాళ్ళు ఆయన. సన్యాసులు ఒకవేళ గృహస్థులే గొప్పవాళ్ళు అంటే, మరి గృహస్థులు గొప్పవాళ్ళైతే నువ్వు ఎందుకు సన్యాసిగా ఉన్నావు, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకొని వాళ్ళందరినీ హౌస్ హోల్డర్స్ కింద మార్చేసేవాడు అనమాట. పోనీ సన్యాసులు గొప్పవాళ్ళంటే నువ్వు నాకు చూపించాలి ఎలా గొప్పవాళ్ళు, చూపించకపోతే నువ్వు కూడా గృహస్థాశ్రమానికి వచ్చేయాలి, ఇలా చేస్తూ ఉండేవాడు ఆ రాజు. అప్పుడు ఒక సన్యాసి వచ్చాడు. ఈ రాజు కూడా అదే ప్రశ్న అతన్ని అడిగితే ఆయన ఏమన్నాడు అనమాట, ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పారు. వాళ్ళు నాకు నిరూపించాలంటే అయితే మీరు నాతో రండి, రాజ్యాన్ని వదిలేసి నాతో రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు వేరే రాజ్యంలో ఒక యువరాణి స్వయంవరం అవుతుంది. అక్కడికి వెళ్తున్నారు కదా, వీళ్ళు కూడా తీసుకెళ్లారు. అక్కడికి అందరూ నుంచొని ఉన్నారు. ఆ యువరాణి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చింది, ఎవరు నచ్చలేదు. చివరికి వేరే ఒక సన్యాసి చాలా అందంగా ఉన్నాడు, ఆయన దూరంగా నుంచుంటే ఆయనకి వెళ్ళి మాల వేసిందనమాట. మాల వేస్తే ఆ సన్యాసి వెంటనే ఆ మాలను విసిరికొట్టి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నేను అతన్ని తప్ప పెళ్లి చేసుకోని అని చెప్పేసి వెనకలో ఏడుస్తూ పరిగెడుతుంది. వీళ్ళిద్దరు కూడా వెనక్కి వెళ్తారనమాట. ఈ సన్యాసి ఏం చేస్తాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇంకా అందకుండా. ఆ యువరాణి కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ, ఈ సన్యాసి రాజు వీళ్ళిద్దరూ వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, రాత్రి అయిపోయింది కదా, ఉదయం అవగానే నిన్ను పంపిస్తాము మీ రాజ్యానికి అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటారు ముగ్గురు, యువరాణి, సన్యాసి, ఆ రాజు. కూర్చున్నప్పుడు ఈ లోపల ఆకలి వేస్తుంది వాళ్ళకి, చీకటి అయిపోతుంది. ఒక చెట్టు కింద కూర్చుంటారు. పైన ఒక పక్షుల కుటుంబం ఉంటుంది. ఆ పక్షుల కుటుంబం గృహస్థులు అనమాట, వాళ్ళకి పిల్లలు అందరూ ఉంటారు. కింద వాళ్ళు అతిథులు ఆ చెట్టు కిందకు వచ్చారంటే వాళ్ళందరూ మన గెస్టులు కదా, వాళ్ళని మనము ఆహారాన్ని ఇవ్వాలి, మన దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను అందులో అక్కడ మంట వేసుకుంటారు, రాత్రి చలిగా ఉందని ఆ మంటలో పడిపోతాను, చనిపోతాను, అప్పుడు నా శరీరం వాళ్ళకి ఆహారం కింద ఉపయోగపడుతుందని ఫస్ట్ తండ్రి పక్షి పడిపోతుంది, తర్వాత తల్లి పక్షి, తర్వాత పిల్లలు అందరూ పడిపోయి ఆత్మాహుతి చేసుకుంటారు. ఎందుకని, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎదుటి వాళ్ళు ఆకలి తీర్చడానికి. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారనమాట. వాళ్ళు తినలేరు ఆ పక్షుల్ని, తినలేకుండా ఉంటే అప్పుడు ఈ సన్యాసి రాజుకు చెప్తాడు, చూసావా గృహస్థులుగా ఉంటే అలా ఉండాలి, అంటే ఎదుటి వాళ్ళకి అలా సహాయం చేయాలి, అంటే టు ద పాయింట్ ఆఫ్ డెత్ అంత సహాయం చేయాలి. సన్యాసిగా ఉంటే నీ వెనక ఎన్ని విలాసాలు వచ్చినా, ఎంత రాజ్యము ఎంతమంది వచ్చినా అలాగే లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉంటే ఇద్దరు గొప్పవాళ్ళే అని చెప్తారు. సో ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పడానికి స్వామీజీ స్టోరీ చెప్తారు. తరువాత సీక్రెట్ ఆఫ్ వర్క్. సీక్రెట్ ఆఫ్ వర్క్ అంటే అది కూడా అన్సెల్ఫిష్నెస్, నాన్ అటాచ్మెంట్. కాదు, కురుక్షేత్రంలో ముంగేసి వస్తుంది కదా, వీళ్ళందరూ పాండవులందరూ కూడా రాజసూయాగాన్ని చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఎన్నో దాన ధర్మాలు చేస్తారు అందరికీ కూడా. ఈ లోపల అందరూ చెప్పుకుంటూ ఉంటారు, ఇటువంటి దాన ధర్మాలు మేము ఎక్కడా చూడలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు చిన్న ముంగీస ఉంటుంది అక్కడ, ముంగీస అది అంటుంది, ఏం కాదు ఇది అబద్ధం, మీరు చెప్పే మాటలన్నీ అబద్ధం అంటే ఏంటి అలా అంటావు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. అవును చూడండి, నా శరీరం చూస్తున్నారు కదా, సగం బంగారంగా ఉంది. ఇదేమిటంటే ఒకసారి నేను రాజ్యంలో బాగా కరువు కాటకాలు ఉన్నప్పుడు
అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది, ఒక బ్రాహ్మణుల కుటుంబం ఉండేది. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు నలుగురు ఉండేవారు. ఆ కరువు కాటకాలతో ఎన్నో రోజులు వాళ్ళు భోజనం చేయలేదు. భోజనం చేయకుండా ఉన్నప్పుడు ఒకరోజు ఏదో కొంచెం పిండి దొరికింది వాళ్ళకి తినడానికని. అది ఇంటికి తీసుకొస్తే వాళ్ళు నలుగురు దాన్ని ఉడకబెట్టుకుని తిందామని 4 ముద్దలు చేసుకున్నారు. ఈ లోపల బయట నుంచి ఎవరో భవతి భిక్షాందేహి అన్నారు. అంటే వెంటనే పెద్ద ఆయన ఏం చేశారు, ఆయనకున్న ముద్ద ఇచ్చేసి, ఎన్నో రోజులు తినలేదు వాళ్ళు, అయినా సరే ఆయనకున్న ముద్ద ఇచ్చేశాడు. ఇస్తే ఆ బయట అతను అన్నాడు, నాకు ఇంకా ఆకలి తీరలేదని చెప్పాడు. అప్పుడు భార్య కూడా ఆ భాగాన్ని ఇచ్చేసింది. బయట మళ్ళీ అతను బయటకు వచ్చిన భిక్ష అది వచ్చిన అన్నాడు, ఏమన్నాడంటే ఆయన, నాకు ఇంకా ఇంకా ఎక్కువైపోయింది ఆకలి, మీరు కొంచెం ఇస్తే ఏం సరిపోతుందంటే అప్పుడు కొడుకు కోడలు కూడా ఇచ్చేశారు. ఇచ్చేసి అక్కడికక్కడికి చనిపోయారు వాళ్ళు. ఇంకా ఆకలికి చనిపోయారనమాట. ఈ ముంగీస్ అక్కడికి వచ్చే చిన్న చిన్న వాళ్ళు ఇచ్చిన భిక్షలోని చిన్న చిన్న పదార్థాలు అక్కడ పడ్డాయట. అక్కడికి వెళ్ళి ముంగీస్ దొల్లిందట. అక్కడ దొల్లితే వెంటనే బాడీ బంగారంగా సగం మారిపోయింది, బంగారం కింద. అంటే అంత గొప్ప దానం అనమాట అది. ఎందుకంటే వాళ్ళు చనిపోయే పాయింట్లో కూడా వాళ్ళు దానం చేశారు. అంత గొప్ప దానం వాళ్ళు చేశారు కాబట్టి అప్పటి నుంచి అటువంటి దానం ఎక్కడ జరుగుతుందా అని చెప్పి ప్రతి ప్లేస్కి నేను వెళ్తున్నాను, వెళ్ళి నేను అక్కడ దొర్లుతున్నాను. ఇప్పటి వరకు నా మిగిలిన భాగం శరీరం బంగారం కాలేదు, అందువల్ల ఇది గొప్ప దానం కాదు. నీకు ఎన్నో లక్షలు ఉన్నాయి, నువ్వు 1 లక్ష ఇచ్చావు, ఏముంది అందులో? ఇదన్నమాట తేడా. ఈ కథ చెప్తారు ఇది. ఎందుకంటే నాన్ అటాచ్మెంట్, అన్సెల్ఫిష్నెస్తో ఏదైతే చేస్తావో అదే గ్రేట్ వర్క్. అది తర్వాత వాట్ ఈజ్ డ్యూటీ అన్న దానిలో స్వామీజీ ఏం చెప్తారంటే, ఆ ధర్మవ్యాధుడి మహాభారతంలో ఒకతను సన్యాసి బాగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన చాలా మంచి పవర్స్ వచ్చాయన్నమాట. పైనుంచి ఆయన కింద కూర్చొని తపస్సు చేస్తుంటే పైనుంచి 2 పక్షులు కొట్టుకుంటూ ఉంటే కిందకి ఎండుటాకులు పడ్డాయి. ఎండుటాకులు పడితే వెంటనే ఈయన కోపం వచ్చింది. నేను తపస్సు చేసుకుంటే మీరు ఇలా గోల్ చేస్తారని చెప్పి వాటి వంక కోపంగా చూస్తే అవి 2 కూడా భస్మం అయిపోయాయి. అప్పుడు ఈ సన్యాసి అనుకున్నాడు, ఆహా నాకు ఎన్ని పవర్స్ వచ్చేసాయి అని చెప్పి చాలా అహంకారం వచ్చింది. ఆ అహంకారంతోనే ఆయన బయట గ్రామానికి వెళ్ళి భిక్షాటనకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే లోపల నుంచి కొంచెం సేపు ఆగు నాయన అని చెప్పి లోపల నుంచి ఒక స్త్రీ కంఠం వినిపించింది. అప్పుడు ఈయన కోపం వచ్చి, ఎవరో తెలుసా, నేను ఎవరో తెలుసా, నన్ను ఆగమంటావా, నన్ను ఇలాగా నిరీక్షించమని చెప్తున్నావా అని చెప్పి ఆయన లోపల అనుకుంటూ ఉంటాడు. లోపల నుంచి మళ్ళీ మాట వస్తుంది, ఆ స్త్రీ గొంతు వినిపిస్తుంది, ఏంటి నేనేమన్నా పక్షిని అనుకున్నావా మాడిపోవడానికి అని చెప్పి. అంటే అప్పుడు ఇతనికి అదేంటి ఈవిడికి ఎలా తెలిసింది, నాకు తప్ప ఎవరికి తెలియదు ఈ సంఘటన, ఈవిడికి ఎలా తెలిసింది అని చెప్పి వెంటనే అక్కడే వెయిట్ చేస్తాడనమాట. ఈ లోపల స్త్రీ ఒక అరగంట తర్వాత బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే ఆవిడ కాళ్ళ మీద పడతాడు. ఇదేంటమ్మా నీకు ఎలా తెలిసింది నాకు మనసు అంటే, ఇప్పుడు ఆవిడ చెప్తుంది, నేను చేసింది ఏం లేదు, జీవితంలో నా బాధ్యత ఏదైతే ఉందో అది చేశాను అంతే. చిన్నప్పుడు తల్లిదండ్రులకు సేవ చేశాను నిస్వార్థంగా. తర్వాత వివాహమైన తర్వాత భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నేను అన్నీ వదిలేసి నేను భర్తకు సేవ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను నా భర్త సేవలో ఉన్నాను, అందువల్ల నేను రాలేకపోయాను. కేవలం నాకు ఇచ్చిన డ్యూటీని నిస్వార్థంగా నేను చేయడం వల్ల నాకు ఈ శక్తులు వచ్చాయి అని చెప్తుంది అనమాట. ఇంకా నీకేమైనా తెలియాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు, మాంసం కొట్టుకుని అమ్మేవాళ్ళు ఉంటారు కదా, వ్యాధుడు అంటారు, ఆ వ్యాధుడి దగ్గరికి వెళ్ళు, నీకు ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయంటే సరే అని చెప్పి వెళ్తాడనమాట. అయినా అతని దగ్గర నేనేం చండాలుడు, అతని దగ్గర నేనేం నేర్చుకుంటాను అనుకుంటాడు. సరే అక్కడికి వెళ్తాడు, ఇప్పుడు చెప్పింది కదా అని వెళ్తే అక్కడ మాంసం కొడుతూ ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు. అతను చాలా చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. వెళ్ళి అక్కడ నుంచొని ఉంటే, ఓహో ఆవిడ పంపించింది కదా నిన్ను, కొంచెం వెయిట్ చేయని చెప్తాడు. తన పని అంతా చేసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆ షాపు కట్టేసి రా మా ఇంటికి రాని తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా కూర్చోబెడతాడు 1 గంట, నువ్వు కూర్చో ఇక్కడ మళ్ళీ వస్తానని చెప్పి. కానీ ఓపికగా కూర్చుంటాడు ఈయన. కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన మొత్తం ధర్మ సూక్ష్మాలన్నీ చెప్తాడు. మొత్తం ప్రపంచంలో అన్నిటి గురించి తెలియని విషయం లేదనమాట అతనికి, ఆ మాంసం కొట్టే అతనికి. అప్పుడు ఎలా వచ్చింది నీకు ఇంత జ్ఞానం అంటే, నేనేం నేర్చుకోలేదు, ఏ పుస్తకాలు చదవలేదు, ఏ ధ్యానాలు సాధనలు చేయలేదు, నేను చేసింది ఒక్కటే ఏంటంటే నా డ్యూటీని నేను అన్సెల్ఫిష్గా చేశాను. నా తల్లిదండ్రులకు ఇప్పుడు సేవ చేయాలి, ముసలి వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళిద్దరికీ భోజనం పెట్టి దగ్గరకు వస్తున్నాను. దానివల్ల నాకు ఇంత శక్తి, ఇంత జ్ఞానం వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి, మనం జీవితంలో అన్సెల్ఫిష్గా ఉంటే మనకు అన్నీ లభిస్తాయి. అది చెప్పడానికి స్టోరీ చెప్తున్నారు అనమాట. దాన్ని వ్యాధ గీత అంటారు, మహాభారతంలో ఉంది ఇది. అతను ఈ సన్యాసికి చెప్పినటువంటి విషయాలు చూడండి, అతను సన్యాసికి బోధిస్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఎవరైతే అన్సెల్ఫిష్గా ఉన్నారో వాళ్ళకి భగవంతుని యొక్క జ్ఞానం లభిస్తుంది. ఈ స్టోరీ అన్నమాట. తర్వాత ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా ప్రపంచానికి సహాయం చేయలేము, మనకు మనమే సహాయం చేసుకుంటాము.
ప్రపంచానికి సహాయం చేయడం ద్వారా మనకు మనమే సహాయం చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రపంచానికి ఎప్పటికీ నువ్వు సహాయం చేయలేవు. దానికి ఉదాహరణగా స్వామీజీ ఏ స్టోరీ చెప్పారు? కుక్కతోక వంకర అంటారు కదా. ఎంత నువ్వు చేసినా దాన్ని స్ట్రైట్ చేయలేవు. ఒకసారి ఒక అతనికి బాగా పేదవాడు అనమాట. ముని దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, నాకు కొంచెం చాలా కోరికలు ఉన్నాయి, నాకు అవన్నీ ప్రసాదించాలి అంటే ఒక భూతాన్ని కానీ ఎవరినైనా ప్రసాదించండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండాలంటే ఆయన అంటారు, చాలా జాగ్రత్త నాయన, ఈ భూతాల వాటితో జాగ్రత్తగా ఉండాలంటే ఏం పర్వాలేదు, నాకు ఒక భూతాన్ని ఇప్పించండి అంటే సరే తథాస్తు అంటే అది ఏ పని చెప్తే అది చేస్తుంది, కానీ పని లేకుండా మాత్రం ఉండలేదు. పని చెప్తూ ఉండాలి దానికి. పర్వాలేదు నేను చెప్తే నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి సరే అంటే భూతాన్ని ప్రజెంట్ చేస్తాడు ఆయనకి. తీసుకెళ్తే వెంటనే వచ్చి నాకు పని చెప్పని వస్తుందన్నమాట అతని దగ్గరికి. వస్తే వెంటనే ఓ పని చెప్పాలా, నాకు మొత్తం ఇంత డబ్బు కావాలి, వెంటనే 1 నిమిషంలో తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. సరే నాకు ఒక ఇల్లు కావాలి, వెంటనే కట్టిచ్చేస్తుంది, మళ్ళీ పని చెప్పంటుంది. అప్పుడు ఈ మొత్తం ఈ అడవినంతటిని నరికేసి దాంట్లో పెద్ద సిటీ నిర్మించాలి, పెద్ద నగరాన్ని నిర్మించాలంటే ఒక్క చిటికలో చేసేస్తుంది, నాకు పని ఇవ్వంటుంది, లేకపోతే నిన్ను మింగేస్తానంటుంది. తను వెనక పరిగెడుతుంది అనమాట. అప్పుడు ఇతనికి భయంతో మళ్ళీ ఆ ముని దగ్గరికి వస్తాడు ఇతను, ఈ పేదవాడు. వచ్చేసి మీరే నన్ను రక్షించాలి అంటే, మరి నేను నీకు చెప్పాను కదా, నువ్వు వినలేదు, సరే అయితే ఉండు, ఒక కుక్క తోకను తీసుకురా అని చెప్తే కుక్క తోకను కట్ చేసి తీసుకొచ్చి అప్పుడు ఆ భూతానికి ఇస్తాడనమాట. దీన్ని స్ట్రైట్ చెయ్యి అంటే అప్పుడు కూర్చుంటుంది, ఆ భూతం కూర్చొని దాన్ని స్ట్రైట్ చేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వంకర అయిపోతుంది, మళ్ళీ స్ట్రైట్ చేస్తుంది. అలా చెవట్లు వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ అది వంకర అయిపోతూ ఉంటుంది. ఇంక చివరికి భూతం అలసిపోతుంది అనమాట. అయ్యో నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత కష్టమైన పనిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి అది నన్ను వదిలేసేయి, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, నేను ఇచ్చినవన్నీ కూడా నీకు ఉంటాయి, ఈ భవంతులు నగరాలన్నీ కూడా నన్ను వదిలేసేయి అని చెప్పి భూతం వెళ్ళిపోతుందండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రపంచంలో సమస్యలు ఎప్పటికీ తీరవు. నువ్వు ప్రపంచాన్ని బాగు చేద్దాము, ప్రపంచం అంతటినీ లేకపోతే నీ లైఫ్ని ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా చేసుకుందామంటే ఎప్పటికీ ఏదో ఒకటి వస్తుంది సమస్య. నీకు సమస్యలు ఎప్పటికీ కూడా తీరవు, అందులో నీకు ఎప్పుడు సొల్యూషన్ దొరకదు. నీ సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుంది? ఈ మంచి చెడు సుఖం దుఃఖం నుంచి నువ్వు బయటికి రావాలి, ఆ వలయం నుంచి. అదనమాట ఫ్రీడమ్ అంటారు దాన్ని. అది ఎలా వస్తుంది ఫ్రీడమ్? నువ్వు అన్సెల్ఫిష్గా ఉన్నప్పుడే వస్తుంది. అది తర్వాత ఇంకొక స్టోరీ ఏంటి, నాన్ అటాచ్మెంట్ ఈజ్ టోటల్ సెల్ఫ్ అబ్నిగేషన్ అని చెప్పారు కదా. నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి? నిన్ను నువ్వు మర్చిపోవడం, అదే అన్సెల్ఫిష్నెస్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్వార్థం ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు అన్నీ వస్తాయన్నమాట. దీనికి ఉదాహరణ ఏం చెప్తారు? వ్యాస మహర్షి యొక్క కొడుకు శుకుడు, ఆయన పుట్టడంతోనే భగవంతుడే సత్యం, ఈ ప్రపంచం అంతా కూడా 3 నాళ్ళు ఉండేదని ఆయన చిన్నప్పటి నుంచి తెలుసట. అటువంటి జ్ఞానం కలిగిన వాడు అయినా సరే ఆయన నేర్చుకోమని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు తండ్రి వ్యాస భగవానుడు. జనక మహారాజు అంటే ఆయన జ్ఞాని అయిన రాజు అనమాట, రాజర్షి అంటారు ఆయన్ని. సో ఆయన దగ్గరికి ఈయన్ని పంపిస్తే ఆయన ఏం చేస్తారనమాట, ఫస్ట్ శుకుడు వచ్చినా సరే ఏం పట్టించుకోకుండా గుమ్మం దగ్గర 3 రోజులు కూర్చోబెడతాడు. తర్వాత ఏం చేస్తాడు, 3 రోజులు అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఆయనకి మంచి భవంతిలో ఆయనకి ఆవాసాన్ని ఏర్పాటు చేసి మంచి షడ్రుచులతో భోజనాలు పెట్టి అన్ని రకాల సపర్యలు చేస్తాడు. ఈ 3 రోజులు ఎలా ఉన్నాడో శుక మహర్షి ఆ 7 రోజులు కూడా ఒకే రకంగా ఉన్నాడు అనమాట. అంటే తనకు మంచి జరిగిందని ఆనందపడిపోలేదు, చెడు జరిగిందని బాధపడలేదు. ఇదనమాట మనము భగవంతుడిలో ఎస్టాబ్లిష్ అయ్యాము అనడానికి కారణం ఏంటనమాట, సైన్ ఏంటి, దాని యొక్క సైన్ ఇది. మనము సుఖంలో ఆనందపడిపోము, దుఃఖంలో కృంగిపోము, ఎప్పుడు ఒకేలా ఉంటాం. తర్వాత శుక మహర్షి ఇంకోటి ఏం చేశారు, ఆయన ఆస్థానంలో అందరూ కూడా డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మ్యూజిక్ సమావేశాలన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఆస్థానంలో ఆయనకు ఒక చిన్న పాత్రనిచ్చి దాని నిండుగా ఆయిల్ ఇచ్చారు. దాని నిండుగా ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా 7 సార్లు మొత్తం ఆస్థానం అంతా తిరగాలని చెప్పారు. అప్పుడు ఆ శుక మహర్షి ఆయన ఏం చేస్తారు, అది పట్టుకొని ఇటుపక్క నుంచి రకరకాల సౌండ్స్, డాన్సులు, చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు అటువైపు కూడా. ఒక్కసారి 7 సార్లు తిరిగారు ఆయన, ఒక్కసారి కూడా ఎక్కడా చూడలేదు, ఒక డ్రాప్ కూడా కింద పడలేదు. అప్పుడు జనక మహారాజు శుక మహర్షికి ఏం చెప్తారంటే, నీకు ఇంకా నేర్చుకోవాల్సింది ఏం లేదు ఈ ప్రపంచంలో, నువ్వు సర్వజ్ఞుడివే అని చెప్పేసి శుక మహర్షికి చెప్తారనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు ఇస్తున్నారు మనకు స్వామీజీ? మనం కూడా అలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి జీవితంలో మనం ఏదైనా వచ్చినప్పుడు ఇలా స్టేబుల్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఫ్రీడమ్ అనమాట. అంటే మీ మనసులో ఉండే కోరికలకి, తర్వాత మనసులో ఉండే ఈ ఏంటంటారు ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో, కోపము, ద్వేషము,
జెలసీ, వీటన్నిటి నుంచి కూడా మనం ఫ్రీగా ఉండడాన్ని ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ ద సెన్సెస్ కాదు, ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెన్సెస్. ఆ ఫ్రీడమ్ని మనం తెచ్చుకోవాలి పని చేయడం ద్వారా. అప్పుడు మనము హయ్యెస్ట్ గుడ్ జీవితంలో మనము ఏం పొందగలం? నిజమైన శాంతిని పొందగలుగుతాం. అర్థమైందా? సో ఇది మొత్తం కర్మయోగం. ఇంకేమైనా మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవుగా? సరే, అయితే ప్రేయర్ చెప్దాము. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.